గడిచిన 5 ఏళ్లలో తెలంగాణలో ఆర్థిక విధ్వంసం, విద్యుత్ సంస్థల విధ్వంసానికి బీఆర్ఎస్ పాల్పడిందని ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు జనక్ ప్రసాద్ అన్నారు. ప్రభుత్వం తెలంగాణకు కొంగు బంగారం లాంటి సింగరేణి సంస్థను కూడా మూసివేసి కుట్రలకు పాల్పడిందన్నారు. తమ రాజకీయ లబ్ధి కోసం బీజేపీతో కలిసి సింగరేణిని నెట్ట నిలువునా ముంచే ప్రయత్నం చేశాయని ఆరోపించారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు భవిష్యత్తు లేకుండా చేసే జిత్తులమారి ఎత్తుగడలను బీజేపీ, బీఆర్ఎస్ కలిసికట్టుగా అమలు చేశాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ అనేది భారతదేశంలో మొట్టమొదటి గవర్నమెంట్ కంపెనీ. ఆ కంపెనీలో 1,00,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సింగరేణి బొగ్గు గని కార్మికులు 35 రోజులు సకల జన సమ్మె చేసి తెలంగాణని సాధించుకుంటే 2014 జూన్ 2వ తారీఖు నాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కార్మికుల మీద ప్రేమ చూపించకపోవడమే కాకుండా మోడీతో అంటగాగి 2015 సంవత్సరంలో ఈ బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేసేటువంటి ఎంఎంటీఆర్ యాక్ట్ కి టీఆర్ఎస్ కు సంబంధించిన 13 ఎంపీలు ఆమోదం తెలిపి ఆ చట్టాన్ని పాస్ చేశారు. ఇవాళ కేసీఆర్ గాని కేటీఆర్ గాని తెలంగాణలో ఉన్న బొగ్గులని ప్రైవేట్ పరం కానియకుండా మేము ఉద్యమం చేస్తామంటారు. నిజానికి చెప్పమను, ఆ 13 మంది టీఆర్ఎస్ ఎంపీలు మోడీకి సపోర్ట్ చేస్తూ ఎంఎంటీఆర్ యాక్ట్ ని పాస్ చేయడంలో వాళ్ళు కృతకృత్యులైందా లేదా? టీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్మిక సంఘం టీబీసీ కేసుకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కవితమ్మ గారు ఇది బ్రహ్మాండమైన బిల్లు,